ఇమీడియట్లీ వచ్చి యాక్షన్ తీసుకుంటుంది. నీకు ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అబ్బాయి, నీకు నువ్వు ఏమనుకుంటున్నావా? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు ఇక్కడ. సినిమాలు హరనాయన ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్. నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతను సీఐ ఊక్కొని నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు 5 ఆరేస్తాడు. ఒక అమ్మగా అయ్యే కొట్టుంటే రానా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్ఓ ఏమైనా చేసుకోండి. నేను దగ్గర టౌన్ అంతా ఒక్క సీఐ చేసిన కదా. 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినట్టు. నేనెంత కోపంలో వచ్చినా ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్కన జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు చేసుకుంటాం. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక సిఐ నీ సిఐ అతను అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ రైట్, ఇది సిచ్యువేషన్. జగ్గారెడ్డి డైరెక్ట్గా ఆ సీఐని వదిలిపెట్టండి, ఆయన రివాల్వర్ తెచ్చుకుంటే నేను కూడా తెచ్చుకుంటానని చెప్పి జగ్గారెడ్డి చాలా ఆగ్రహానికి గురవుతూ మాట్లాడుకొచ్చారు. 26 ఏళ్ళు అవుతోంది నేను పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి, నేను ఎప్పుడు పోలింగ్ బూత్ దగ్గరికి రాలేదు, నేను ఇంతలా కోపంగా ఉన్నానంటే అర్థం చేసుకోండి అని చెప్పి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ సీఎన్ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ విషయాన్ని ఈసీ సీరియస్గా తీసుకుంది. ఆయనపై కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈసీ ఎస్పీని ఆదేశించింది. మా ప్రతినిధి మెదక్ నుంచి మహేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్, సో హ్యాపెనింగ్స్ ఏంటి? సంగారెడ్డిలో 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పైన ఓ సీఐ చేసుకున్న విషయం పైన జగ్గారెడ్డి ఆగ్రహంతో అక్కడ ఊగిపోయారు. ఏకంగా పోలీసులని తోస్తూ పోలింగ్ బూత్లో ఆ పోలింగ్ నిలిపివేస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ప్రజెంట్ జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేయమని ఈసీ సీరియస్ అయింది, రిపోర్ట్ కూడా ఇవాళ ఆదేశించింది. సో ఈసీ దీన్ని సుమోటోగా తీసుకుంది, జగ్గారెడ్డి పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అనుకోవాలా? ఖచ్చితంగా మనం నిన్నటి రోజు సంగారెడ్డి జిల్లాలో సంబంధించిన మున్సిపాలిటీలో 38 వార్డులకు గాను ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో భాగంగా 34వ వార్డుకు సంబంధించి రిజ్వానా బేగం కొడుకు అడ్డు అక్కడ ఎన్నికల వ్యవహారంలో ఐడెంటిటీ కార్డు తీసుకొని కూడా ఒక ఎన్నికల పరిశీలనకు సంబంధించి లోపలికి వెళ్లి వస్తున్న సమయంలో స్థానికంగా ఉన్నటువంటి సిఐ శివకుమార్ అక్కడే ఉండి ఎందుకు లోపలికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పి ప్రధానంగా అతను కాలర్ పట్టి బయటికి నెట్టేశాడని చెప్పి తెలిసింది. దీనికి సంబంధించి అక్కడ చూస్తుంటే అడ్డు అక్కడ తిరిగిన పరిశీలన చేస్తున్న సందర్భంలో బోగస్ ఓట్లు అదే విధంగా రెగ్గింగ్ జరుగుతుందని చెప్పి ఉద్దేశపూర్తి నేను లోపలికి వచ్చాను సార్ అని చెప్పి ప్రధానంగా చెప్తున్న సమయంలో ఫోన్ తీసే సమయంలో ఎవరికి ఫోటోలు తీస్తున్నారా అని చెప్పి సిఐ దురుసు ప్రవర్తనతో వెంటనే జగ్గారెడ్డికి ఫోన్ చేయడము, అక్కడి నుంచి జగ్గారెడ్డి ఉటావుట్న ఒక 34 వార్డుకు వచ్చిన సందర్భం చూసాము. అక్కడ చూస్తుంటే ఇటు పోలీసులకు ఇటు జగ్గారెడ్డి వర్గీయులకు కూడా తోపులాటలు కూడా జరిగింది. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఒక సిఐ శివకుమార్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఒక తొత్తుగా వ్యవహరించాడు. ఇప్పుడు కూడా అదే విధానంలో ముందుకెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఒక తప్పు పట్టే పరిస్థితి చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సిఐలను